మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన మరి రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏదైతే వర్గీకరణ మీద ఒక దుర్మార్గమైనటువంటి తీర్పును ఇచ్చిందో, ఈ తీర్పును దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అనుచరులు, అభిమానులు, మరి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అనేక రకాలుగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము. దీని మీదట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో వినూత్న రీతిలో, అంటే మీ అందరికీ తెలుసు, పల్నాటి చరిత్రలో బహు వీర పరాక్రమవంతుడైనటువంటి మాలకన్నమ దాసుడు, అలాగే ఆ పల్నాటి చరిత్రలోనే నాయకురాలు నాగమ్మ ఈ వేషధారణతోటి ఈరోజు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతిఘటన కార్యక్రమానికి సంఘీభావంగా ఒంగోలులో ఈ ర్యాలీని ప్రదర్శించడం జరిగింది. మరి ఆగస్టు 22వ తేదీన భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఇప్పటికి 2 పర్యాయాలు భారత్ బంద్, ఈరోజు ప్రతిఘటన కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాం. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి మనువాదులైన బీజేపీ పార్టీ పెద్దల యొక్క గుండెలో దద్దరిల్లే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ వర్గీకరణ మీద బీజేపీ పెద్దలు ఒక అడుగు దిగినట్టు మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడే మా జాతిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మరి వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగదు. వర్గీకరణకు అడ్డుకట్ట వేస్తాము. వర్గీకరణను అడ్డుకొని దళితులందరూ కలిసి ఉండేటట్టుగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఇది ఆరంభం మాత్రమేనని, మరి మాలల పంతం బీజేపీ అంతమని మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా రేపు 22 ఇక్కడ ప్రకాశం జిల్లాలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు తరపున పిలుపునిస్తున్నాను. అంతేకాకుండా మరి రేపు 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉద్యోగుల సంఘం సదస్సు కార్యక్రమాన్ని కూడా మరి మాల మహానాడు తరపున విజయవంతం చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను. కాబట్టి వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మరి మీ అందరూ ఒక కార్యకర్తగా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులకి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వర్గీకరణ పోరాటం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా వర్గీకరణను అడ్డుకుంటాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ తర్వాత దళితులందరూ కలిసి ఉండేటట్టుగా చేస్తామని మాల మహానాడు తరపున విన్నవించుకుంటున్నాను.